చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంది. బొప్పాయి గింజలను నేరుగా తినవచ్చు, పొడి చేసి ఇతర ఆహారాలకు జోడించవచ్చు, లేదా సలాడ్లు, స్మూతీలలో ఉపయోగించవచ్చు. బొప్పాయి గింజలు కొద్దిగా చేదుగా ఉంటాయి, కాబట్టి వాటిని తక్కువ మొత్తంలో ప్రారంభించి ఆ తర్వాత మీ ఇష్టానికి తగ్గట్లుగా తీసుకోవడం మంచిది. బొప్పాయి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి పేగు కదలికలను క్రమబద్ధీకరిస్తుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే గింజల్లో ఉండే కార్పైన్ అనే పదార్థం పేగుల్లోని బ్యాక్టీరియా, పరాన్నజీవులను చంపి జీర్ణ వ్యవస్థను శుభ్రంగా ఉంచుతుంది. ఆ తర్వాత బరువు, కొలెస్ట్రాల్ నియంత్రణకు బొప్పాయి గింజలు ఏ విధంగా పనిచేస్తాయో తెలుసుకుందాం. గింజల్లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది. ఇవి శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించి బరువు తగ్గుదలకు సహాయపడతాయి. వీటిలోని ఓలిక్ యాసిడ్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇక క్యాన్సర్ నివారణకు బొప్పాయి గింజలు ఏ విధంగా తోడ్పడతాయో తెలుసుకుందాం. బొప్పాయి గింజల్లో పాలిఫెనాల్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించి క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తాయి. ఇక కిడ్నీల ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. కొన్ని అధ్యయనాల ప్రకారం బొప్పాయి గింజలు కిడ్నీలలో వాపు, ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించి వాటి పనితీరును మెరుగుపరుస్తాయి. వాటిలోని యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీ కణాలకు నష్టం జరగకుండా కాపాడతాయి. ఇక ఇప్పుడు డెంగీ నివారణకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందామా? బొప్పాయి గింజలు డెంగీ వ్యాధిలో తగ్గే ప్లేట్లెట్ల సంఖ్యను పెంచడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ గింజలను పొడి చేసి తీసుకుంటే డెంగీ నుండి త్వరగా కోలుకోవచ్చు. వీటితో పాటు బొప్పాయి గింజలు పీరియడ్స్ నొప్పిని తగ్గించడానికి, కాలేయ సమస్యలను నివారించడానికి, ఫుడ్ పాయిజనింగ్కు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేయడానికి కూడా ఉపయోగపడతాయి. వీటిని పొడిగా చేసి సలాడ్లలో లేదా జ్యూస్లలో కలుపుకొని తీసుకోవచ్చు. అయితే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని వాడే ముందు వైద్యున్ని సంప్రదించడం మంచిది.